దేవుని సంగమ, దేవుని పిల్లలారా, ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడినటువంటి యథార్థవంతమైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరువచ్చిన నుంచి అందరికీ ప్రభునామములో ఉదయపూర్వక వందనాలు మరొకసారి దేవునికి తెలియపరుచుకుంటున్నాము. గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము తీసినట్లయితే చదువుమా. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చాలండి. చూడండి ప్రియులారా, నీతిమంతుని ప్రతి దినము మనము జ్ఞాపకము చేసుకొనుట ఏమంట? ఆశీర్వాదమగును. నీతిమంతుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా అని మనలో క్వశ్చన్ వేసుకున్నట్లయితే నిజంగా ఎవరును నీతిమంతుడు లేడు. ప్రియుల భూమి మీద పుట్టిన నరుడెవడు నీతిమంతుడు కానేరడు, ఎవరు లేరు. కానీ యేసుక్రీస్తు రక్తములో కడిగబడిన ప్రతి బిడ్డ యథార్థ హృదయులై నీతిమంతులుగా యథార్థవంతులుగా తీర్చబడుతున్నామంతే. మనమైతే నీతిమంతులం కాదు కానీ దేవుని అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన ద్వారా మనము నీతిమంతులము అవుతున్నాము, పరిశుద్ధులము అవుతున్నాము. ఇంకా అవ్వలేదు. మన జీవితం చివరి ఊపిరిపోయేంత వరకు కాపాడుకుంటేనే అవుతాం ప్రియుల. ఇది నిజమా అబద్ధమని మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మన చివరి ఊపిరి పోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తంలో కడగబడిన పిల్లలంగా, బిడ్డలంగా, పరిశుద్ధంగా, యథార్థవంతులంగా మన చివరి ఊపిరి వదిలిన తర్వాత అప్పుడు దేవుడు అక్కడ డిసైడ్ చేస్తాడు. మన బ్రతుకుకు మన క్రియా ఫలితములు అక్కడ దేవుడు మన యొక్క ఆత్మకు మనము చేసిన క్రియలను బట్టి మనకు దేవుడు తీర్పిచ్చి మనకు ఫలాలు ఇవ్వబోతున్నాడు. కనుక మనమైతే నీతిమంతులము కాదు కానీ దేవుడిచ్చిన వరం చేత నీతిమంతులం అవుతున్నాం. ఆయన రక్తముతో కొనబడిన లేదా తడచబడిన, ప్రోక్షింపబడిన ఆయన బిడ్డలమైన తర్వాత మనము నీతిమంతులము, యథార్థవంతులము, పరిశుద్ధులం అవుతాం. అది కూడా మన చివరి ఊపిరి పోగొట్టుకునేంత వరకు నమ్మకముగా కాపాడుకుంటే. కనుక మనమైతే నీతిమంతులము కానీ ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగునని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. అలాగే భక్తిహీనుని పేరు అసహ్యత పుట్టించును, వారి జ్ఞాపకం చేసుకుంటే నరకాల పాలవుతాము. అపవాదిని మనము చేర్చుకుంటే, అపవాదికి దగ్గరవుతే, అపవాదిని మనము ప్రోత్సహిస్తే, ఆ ప్రోత్సహించిన ప్రకారం మనము వెళితే మనకు అపవాదికి తయారు చేసిన నరకము మనకు దక్కుతుంది. కనుక ఈ యొక్క అపవాదిని అయితే నమ్ముకునక మనము సృష్టికర్త అయిన దేవుని సృష్టికర్త అయిన ఆ మహిమ కలిగిన ఆ దివ్య తేజుని భూమి మీదకి వచ్చినటువంటి ఆ నీతిమంతుని నోటి మాట ప్రకారము మనము ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకొని, ఆ నీతిమంతుడు కలవరి శిలువలో కాచినటువంటి అమూల్యమైన రక్తము ఆ విపరీతమైన శ్రమలో అనుభవించినాడు. ఆ శిలువ శ్రమలు అర్థం కాకుండా మనము జ్ఞప్తికి తెచ్చుకొని నెమరు వేసుకొని జ్ఞప్తికి తెచ్చుకొని ఇతరులు కూడా తెలియపరిచి దేవుని శుభవార్త, దేవుని వార్త, ఆ యొక్క పరలోక రాజ్యం చేర్చే అమూల్యమైన వార్త తెలియపరిస్తే మనకు మంచిది. అది మనకు ఆశీర్వాదకరం. ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. కానీ మనము ఈ లోక సంబంధి అయిన ఈ యొక్క యుగ సమాప్తిలో ఏరుతున్నటువంటి ఈ యొక్క లోక శక్తి అయినటువంటి అపవాదిని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిని మనసు నుండా, వారి హృదయం నుండా అపవాది క్రియలేదు. ఎవరిని మింగునా వాడు సొగం కాలిన కొరిగి వలె వాడు ఎత్తులాడుతూ ఉంటాడు. గర్జించు సింహం వలె ఒక్కరిని తోడు చేసుకోనికి ఆ యొక్క నరకంలో అరవబడేదానికి వాడి ఒక్కడికే కాదు, నాకు ఇంకా కొంతమంది కావాలా, నా సైన్యము, నా పనికి మాలిన ఆలోచన కలిగిన నా సైన్యము, నా బిడ్డలు నాకు కావాలని వాడు ఎత్తులాడుతున్నాడు. దేవునికి విరోధంగా పాపం చేయించి వాని తయారు చేసిన ఆ యొక్క పాతంలో నరకంలోకి రావాలని ఇతడు తాపత్రపడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు తాపత్రపడుతున్నాడు. నీతిని, న్యాయముని నమ్ముకున్న జనులు నాకు కావాలి. అటాటి యథార్థవంతమైన ఆత్మనిచ్చాను, మీరు ఎందుకు చెడిపోతున్నారు ఆ అపవాది చేతిలో పడేని ఆ దేవుడు కూడా ఆరాట పడుతున్నాడు ప్రియుల.
అందుకే ఆయన దినమంతయు ఆయన చేతులు చాచుతూ భూమి మీద చూస్తున్నాడు. ఒక్కడన్నా నా వైపు తిరిగేవాడున్నాడా, నా ఆలోచన కలిగిన వాడు ఉన్నాడా అని దినమంతయు 2 చేతులు చాచుతూ చూస్తున్నానని దేవుని వాక్యము తెలియపరుస్తుంది, బైబిల్ తెలియపరుస్తుంది. కనుక దినమంతయు దేవుడు ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి సెకను ఆయన చేతులు చాపుతూ చూస్తూ ఉన్నాడట. ఆకాశం నుండి ఆ యొక్క పవిత్రమైన చేతులు, ఆ యొక్క యథార్థవంతమైన చేతులు, ఆ చేతులతో మనము నిర్మించిన ఆ చేతులను చూసి మనము ఆయన చేతుల్లోకి వెళితే ఆయన చంకర పెట్టుకుంటాడు, ఆయన వేలి పెట్టి నడిపిస్తాడు. ముదిమి వచ్చే వరకు, ముసలి తరం వరకు మనం ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఎవరైనా ప్రపంచంలో ఉన్నారంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. అట్టి గొప్పదైన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఆశీర్వాదం. కానీ పనికిమాలిన ఈ అపవాదిని మనము ఈ రంగురంగుల లోకాన్ని చూపించి, ఈ రంగురంగుల ఆశలు చూపించి, ఎన్నో పనికిమాలిన కామ తొత్తులవుటకు వాడు ఎన్నో ఆటంకాలు వేస్తాడు. ఎంతో అందాన్ని చూపిస్తాడు, ధనదాహం చూపిస్తాడు, అలాగే భూముల మీద ఆశ పుట్టిస్తాడు. చాలా రకాలుగా వాడు కుంగ తీసుకుంటాడు మనిషిని. ఎందుకంటే వాడు బలహీనుడు, బుద్ధిహీనుడు, పనికిమాలినోడు. వాడు హృదయంలో నిండా బాల్యం నుండి చెడ్డవి ఉన్నాయంట దేవుని వాక్యం తెలియపరుస్తాము. అయినప్పటికీ దేవుని రక్తం ద్వారా మనం మళ్ళీ ఆయన పవిత్రపరుస్తున్నాడు, యథార్థపరుస్తున్నాడు. కనుక మనము ఆ రక్తం ద్వారా ఎప్పుడైతే మనం పవిత్రపరుస్తున్నామో, యథార్థపరుస్తున్నామో, బాప్తిసం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుని వరం పొందుకుంటున్నామో, ఆ వరము, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే బుద్ధి చెప్తాడు, బెత్తం పడతాడు. చాలా విధాలుగా మనము నిలబెట్టేదానికి, పడిపోయిన మన జీవితాలు నిలబెట్టేదానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సాయశక్తుల మనకు తప్పు చేసినప్పుడు ఆ యొక్క హృదయంలో గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి నేర్పుతూ ఉంటాడు, జ్ఞానం అందిస్తూ ఉంటాడు. వద్దురా నా సహోదరుడా, వద్దురా నా బిడ్డ, వద్దురా ఆ యొక్క పాపపు జీవితము, నీవు పవిత్రుడు, యథార్థవంతుడు, నీవు మామూలు గీములు రక్తంతో కడిగిబడినటువంటి వ్యక్తిని కాదు, చాలా అమూల్యమైన రక్తంతో కడగబడిన పరిశుద్ధుడైన దేవుని రక్తంతో కొనబడినటువంటి మహా గొప్ప బిడ్డవునైనా నువ్వు. వద్దు, ఆ సహవాసం వద్దు. నీకు తయారు చేసిన సహవాసము, పరిశుద్ధులుండే నిలయము పరలోక రాజ్యంలో ఉన్నదనైనా నీవు అక్కడికి రమ్మని దేవుడు కోరుతూ ఉన్నారు. చూడండి, మరొక దేవుని వాక్యం మనము చూస్తాము. కనుక అట్టి నీతివంతుని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రియులారా, ఒకానొక దినము తగిన సమయంలో ఆశీర్వాదం అంటే అన్నిటికి మించిన ఆశీర్వాదము మనకు రక్షణే. రక్షణకు మించిన ఆస్తి ప్రపంచంలో ఏది లేదు. ధాన్యాలు, వెండి బంగారంలో, వజ్ర వైడూర్యాలు, డైమండ్స్, ఏది రక్షణకు మించింది అయితే కాదు ప్రియుల. ఇది ఎవరు చెప్పే మాట, నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట, యథార్థవంతుడు పరిశుద్ధుడైన దేవుడు చెప్తున్నటువంటి మాట. అవేవి మనకు చివరి దినాల్లో అక్కడికి రావు. అయా ఈ సమయంలో ఏదో భూమి అంతా ఇదైపోతుంది, తూర్పు నుంచి పడవరకు ఒక మెరుపు మెరుస్తుంది, అందరూ కలవరపడుతున్నారు, అయ్యా నా దగ్గర ఇంత బంగారం ఉంది, ఇంత భూమి ఉంది, ఇంత ఆస్తి ఇస్తానయ్యా, నాకు ఏదో ఈ యొక్క అలజడి నుండి నన్ను తప్పించి ప్రశాంతమైన ప్లేసులోకి నన్ను మార్చయ్యా లేదా తప్పించాయంటే అప్పుడు అవి అక్కడికి రావంట. ఆ పొలాల ఒక్కడికి రావు, ఆ వెండి బంగారం ఒక్కడికి రావు, ఏవి అక్కడికి రావు. ఆ సమయంలో ఏది అక్కడికి వస్తుంది? ప్రభువా, నీవు నిజమైన దేవుని కుమారుడు, నేను పాపినయ్యా, నా పాపములు ఒప్పుకుంటున్నానయ్యా, నీ పవిత్ర పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను శుద్ధిని చేసి నీ రాజ్యంకు వారసులుగా చేసుకోవాలి. నీవు దేవుని కుమారుడు కనుక లేపబడిన నీవు మొదటి ఫలంగా లేపావు, మళ్ళీ తిరిగి 2వ ఫలముగా మమ్మల్ని లేపనికి వచ్చిన తిరిగి రానైనా వచ్చే దేవుడవు, 2వ రాకడకు వచ్చే దేవుడు అని నమ్మి విశ్వసించి ఒక్క మాట చెప్తే నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. అప్పుడు ఇస్తాడు. కానీ నువ్వు వజ్రాలు లేక బంగారు, వెండి, విపరీతమైన ఆస్తి, మేడలు నేను అప్పచెప్తానయ్యా నీకు, నాకు ఆ రాజ్యం అంటే ఇవ్వదు. అప్పుడు మనకు అవి అక్కరకు కూడా రావు. అవి అప్పుడు ఎందుకు చెల్లవు, భూమిలోనే కలిసిపోతాయి. భూమిని పుట్టినట్టు ఆ యొక్క సరుకు, ఆ యొక్క నిధి అంతా భూమిలో పోతుంది. దేవుడిచ్చినటువంటి యథార్థవంతమైన ఆత్మనిత్యాన్ని చూసావు, ఆ ఆత్మ ఒకటే తిరిగి దేవుని సన్నిధి ఎరుగుతుంది. ఈ మన్నుతో తయారు చేసిన మనమందరం కూడా మళ్ళీ ఎదుగుట వల్ల తిరిగి మన్నై పోతాము. కనుక ఈ సత్యాన్ని ఎప్పుడు మానవుడు మరచిపోకూడదు. నిజంగా ఎన్నో మరణాలు నాకు తెలిసిన స్నేహితులు, మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఎంతోమంది నాకు స్నేహితులు, ఎంతోమంది మా యొక్క పనితోటి వారిగా చేసినటువంటి చాలామంది చనిపోయినారు. ఫోన్ల ద్వారా తెలిసింది.
కానీ చాలా బాధపడుతూ ఉన్నాం. యవ్వనస్తులు కనుక ఈ జీవితానికి పరమార్థం తెలుసుకొని చనిపోవాలా, దేవుని ఆలోచన ఏదో తెలుసుకొని చనిపోవాలి. మన చనిపోయిన మన బ్రతుకు ఇతరులు కూడా అయ్యో ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డ, ఆ బిడ్డ చాలా దేవునికి భయభక్తులు కలిగి బ్రతికినాడు అని మన సాక్ష్యం కూడా ఇంకొకరికి, ఆ సాక్ష్యాన్ని చూసి ఇంకొకరు మారే విధంగా మన బ్రతుకు ఈ లోకంలో ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే నీ సాక్ష్యము, నీ ప్రవర్తన, నీ యథార్థత పోగొట్టుకోకూడదు. నీవు నీ మందిరంలోకి వెళ్ళినప్పుడు కూడా నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. అది పరిశుద్ధమైన స్థలము, ప్రవర్తన నీవు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అని లేఖనాలన్నీ మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. కనుక మనము సృష్టికర్త అయిన దేవుని ప్రేమను, ఆలోచనలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆశాసనాలు, ఆయన ఆలోచనలు, ఆయన మహా గొప్ప ప్రణాళికలు మనం తెలుసుకొని చనిపోతే మనకు దేవుని రాజ్యం వస్తుంది. నోవాహు కూడా ఇలాగే ఎన్నో సంవత్సరాలు ఆయన దేవుని గురించి చెప్పేవాడు. నాయన దేవుడు చెప్పాడు నాకు ఒక సమయంలో చాలా విపరీతమైన నీటిని దేవుడు కురిపించి నాశనం చేయబోతున్నాడు. నా చేత ఒక ఓడను కట్టించి ఆ ఓడలకి కొంతమందినైనా నీవు ఆ రక్షణ ఓడలకి నీవు రక్షించబడి ఆ ఓడలోకి రమ్మని ఎంతోమందిని సంవత్సరాలు, వందల సంవత్సరాలు బ్రతిమాలినాడు. కానీ మరి పిచ్చివాడని చెప్తున్నావు, లేక 90 సంవత్సరాలు చెప్తున్నావు, ఏమన్నా వచ్చింది ఆ పిచ్చి పెట్టింది నీకు అని తిరుగుతూ తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకొనొచ్చు, ఇయ్యబడుతూ చేసుకొనొచ్చు ఆ విందు విలాసాలలోనే ఉండి ఒకానొక సమయము 40 రాత్రులు 40 పగులు వర్షం కురిచింది. దేవుని మాట రానే వచ్చింది. ఆ యొక్క ఒక్క కుటుంబమే ఆ యొక్క రక్షణ ఓడ ఎక్కినారు. జంతువులైనా విని బాగుపడి కొన్ని జతలుగా ఎక్కినవి, కానీ మనుషులు మాత్రం వినలేదు, బాగుపడలేదు, దాంతో చనిపోయినారు. కనుక దేవుడు చెప్పిన మాట చాలా శక్తి గలది. ఆయన మాట ఇచ్చినాడంటే, ఆయన చెప్పినాడంటే అది తీరుతుంది. అందుకే ఆయన మళ్ళీ భూమికి ఈ యొక్క ఆకాశానికి కూడా మాట ఇచ్చినాడు. ఇది నాశనం అయిపోతుంది, ఇది లయం అయిపోతుంది, నేను ఇచ్చినటువంటి నీ ఆత్మే, నీ ఆ ఆత్మ చేయించిన నీ శరీరంతో జరిగించిన క్రియలు నీకు వస్తాయి. ఆ క్రియలు ఆత్మ నీవు ఆడ విశ్వ న్యాయస్థానంలో ఆ న్యాయము తీర్పు తీర్చి ఆ దేవుని దగ్గర నిలబడతావు. నీ ఆత్మ నీవు చేసినటువంటి క్రియలు మోసుకొని నిలబడతావు. నీవు ఏది పురకపులో కూడా తీసుకెళ్ళరాలేవునగా జాగ్రత్త. బ్రతుకు విశ్వమంతా పారి కాలి బూడిదై లయమై నాశనం అయిపోతుంది. మళ్ళీ కొత్త ఆకాశం, కొత్త భూమి అయినటువంటి పరలోక రాజ్యము నీకు సిద్ధపరుస్తున్నాను, దాంట్లోకి నీవు రానికి సిద్ధమా అని దేవుడు భక్తుల ద్వారా ఎంత చెప్పినా ఆ నోవాహు కాలంలో వాళ్ళు వినలేకపోయినారు. ఆ ఓడలకి, రక్షణ ఓడలకి రాలేకపోయినారు. వారు నమ్ముకున్న అపవాది చేష్టలే, అపవాది తలంపులే నమ్ముకున్నారు. వారు నాశనమైనారు. వారి గతి ఏమవుతుంది? కనుక ప్రియులారా, మనము మన జీవితాలను జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడిచ్చిన, ఆయన రూపంనిచ్చిన, ఆయన పోలికలు ఇచ్చిన, ఆయన దేహము ఏ విధంగా ఉన్నది, నరుని పోలి ఉన్నది. ఆయన ఎంతో ప్రేమించి ఆయన రూపం ఇచ్చినాడు, ఎంతో ప్రేమించి జీవవాయువు ఊదినాడు, ఎంతో ప్రేమించి కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా ఆయన బాగుపడండి అని చెప్తూ వస్తున్నాడు. అయినప్పటికీ నరుడు బుద్ధి తెచ్చుకున్నట్లేదు, బుద్ధిగా బ్రతకనికి ఆలోచన చేయట్లేదు. ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు మేము ఎందుకు ఉండాలి? ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నాయి లేదా 25 ఏళ్ళు, ఎప్పుడో ముసిలితనాన్ని నమ్ముకుంటాను, ఇప్పుడు అవసరత లేదు, ఇప్పుడు ఎంజాయ్ లేదా మా యొక్క సొంత అలవాట్లు అని బ్రతుకుతున్నాడు నరుడు యవ్వన కాలంలో. ఒకప్పుడు నా పరిస్థితి యవ్వన కాలం అంతా పోయిన పరిస్థితి. కానీ దేవుడు కొంచెం ఆత్మ సహాయం చేసి ఆ రక్షణలోకి దింపినందుకు దేవునికి కోటాను కొత్త కృతజ్ఞతలు ఆయనకే చెల్లాలి. ఎందుకంటే ఆయన హృదయాలను ఎరిగిన దేవుడు, హృదయాలను మార్చే దేవుడు, మరణాలను కూడా జయించిన గొప్ప దేవుడు. మన మరణాలను కూడా ఆయన
మరణం అయిపోతున్న మనము ఎన్నో మాటలు యాక్సిడెంట్లు, ఎన్నో మాటలు బావిలో పడి బ్రతకడం, ఇవన్నీ చూస్తే దేవుని కృప, దేవుని కరుణ, ఆయన వాత్సల్యత పొందుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరణం నుండి కూడా బయట వేసి ఆయన పిల్లలను ఇచ్చి, ఇల్లు వాకులు ఇచ్చి, ఆయన దేవుని మాటలు చెప్పగలుగుతున్నామంటే ఆయన కృప, ఆయన కనికరం, ఆయన గొప్ప వరము. ఆ వరమైనటువంటి రక్షణ ఎంత కోట్లు పెడితే యొక్క రక్షణ వస్తుంది. కనుక రక్షణ చాలా విలువైనదిగా మనము గమనించవలసిన వారంగా ఉండాలి. పిల్లలు కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చూడండి. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము చెప్పండి, చదవండి. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. రక్షణ ఎవరిది నాయనా? యెహోవాది, యేసు క్రీస్తు ప్రభువారిది, పరిశుద్ధాత్మ దేవునిది. త్రియేకమైన దేవుని రక్షణ ప్రజల మీదికి ఆశీర్వాదంగా వస్తూ ఉన్నదని. ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి దేవుడు పంపిస్తున్నారు. అది ఆయనది రక్షణ, ఆయన వరము, ఆయన భిక్ష, ఆయన ప్రజలు బాగుండాలని ప్రేమతో వేసినటువంటి వరం. ప్రియులారా, అది వాగ్దానము, వరము. మొదటిగా పరలోక రాజ్యం చేరాలని వాగ్దానం చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు, లేక తండ్రి అయిన దేవుడు, లేక పరిశుద్ధాత్మ దేవుడు, పూర్వీకమైనటువంటి మహాశక్తి కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, ఆయనే మొదటిగా మనకు పరలోక రాజ్యం ఇస్తానని మొదటిగా వాగ్దానం చేసినటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఆ రక్షణ యెహోవాది, ఆయన ప్రజలను ఆశీర్వదించుటకు రక్షణ ఇచ్చినాడు. ఆయన రాజ్యం చేర్చుకున్నటకు రక్షణ ఇచ్చినాడు. పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తం ఖర్చి మనల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, రక్షణ ద్వారా మనం ఆ రాజ్యం చేరుకుంటున్నాం. ఆ తండ్రి రాజ్యం, ఆయన పక్కన ఉండే రాజ్యం, ఆయన సింహాసనమే అధిష్ఠించుకునే రాజ్యము ఇచ్చినాడు. ఎన్నో బహుమతులు ఇస్తున్నాడు. కనుక రక్షణ చాలా విలువ కలిగినది. చూడండి, నెహెమ్యా గ్రంథము 13:2 ఒక మాట చదువుతాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. చివరి మాట కదా, మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడినట్టు కనబడదు. మన యొక్క దేవుడు శాపాలని సైతం ఆయన ఆశీర్వాదాలుగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. శాపాలను కూడా ఆశీర్వాదాలుగా ఇచ్చే దేవుడు. మనము ఏ క్షణంలో మన జీవితము అనారోగ్యంలో పడుతుందో, ఏ క్షణంలో మన కాలు చేతులు వెళ్ళిపోతాయి, కింద పడి ప్రాణాలు పోతున్నాయి, బాత్రూంలో పడి ప్రాణాలు పోతున్నాయి. నిన్నటి దినాల మా వంశంలో ఒకరు చనిపోయినారు. హైదరాబాద్లో ఉంటారు. ప్రేమీల అని మా యొక్క చిన్నప్ప కూతురు ఇండ్లు తుడుస్తూ, బండలు తుడుస్తూ కింద పడి చనిపోయింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. నిజంగా ఏ క్షణంలో పెళ్ళి ఉంది, పెళ్ళికి రావాలని సిద్ధపడుతున్న ఆమె తొందరగా పని చేసుకొని పెళ్ళికి వెళ్ళాలనుకున్నటువంటి ఆ యొక్క ఆమె, ఆలగడ్డకు పెళ్ళికి రావాల్సినటువంటి ఆమె నిన్నటి దినాన ఆమె బండలు తుడుస్తూ తొందరగా వెళ్ళాలని కింద పడి చనిపోయింది. యవ్వనస్తురాలు, 45-50 లోపు ఉంటుంది. కానీ మన జీవితం మన చేతుల్లో లేదు పిల్లలు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు కాలుతుందో, ఎప్పుడు కింద పడి చనిపోతామో, ఎప్పుడు చేతులు ఎడుతాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన జీవం అయిపోతుంది ఇంతలో తలపడి అంతరమయం అయిపోయే జీవితం. కనుక ప్రియులారా, మనము ఆ దేవుడు కొంతమందిలో మరణాన్ని కూడా జయింపజేసి వారిని బ్రతికింపజేసి వారికి జీవితాన్ని ఇస్తాడు. ఒక్కొక్కరు ఆయన పిలుచుకుంటాడు, మంచి వారిని పిలుచుకుంటాడు, చెడ్డవారిని పిలుచుకుంటాడు, ఏదో బుద్ధి జ్ఞానం నేర్పుతాడు. ఆ విషయంలో కూడా ఆయన నీతిమంతులను కూడా ఎంతో మందిని పిలుచుకున్నాడు. కరోనా టైంలో ఎంతో మంది నీతిమంతులు చనిపోయినారు. ఎంతో మంది
విశ్వాసులు చనిపోయినారు. బలమైన దేవుడి పనిలో వాడబడుతున్న ఎంతోమంది విశ్వాసులు నీతిమంతులు చనిపోయినారు. వాళ్ళు చనిపోయినకు కారణం ఏమి అంటే ఆయన ఇంకా పిలుచుకున్నాడు అంతే. ఇంకా చాలు, నువ్వు చేసిన కాడికి చాలు నా బిడ్డ, నువ్వు నెమ్మది పొందు, నువ్వు నా దగ్గరికి రా, నీకు ఇచ్చిన ఆయుస్సు చాలు, నీకు ఇచ్చిన ఆయుస్సులో నువ్వు చక్కగా బ్రతకగలిగినావు అని ఆయన నీతిమంతులను కూడా పిలుచుకుంటాడు. అలాగే దరిద్రులను కూడా పిలిచేస్తారు. వారి పాపం పండి అహంకారం ఇదైపోయి ఎక్కువ ఆరిపోయే దీపం అంట ఎక్కువ వెలుగునిస్తుందంట. అంటే ఎక్కువగా కనపడతారు, వినపడతారు. ఇంకా ఆరిపోయే దీపానికి ఆ లాస్ట్లో చాలా ఎక్కువగా వెలుగుతుందట ఆ మందులో. కనుక సృష్టికర్త అయిన దేవుడు ఆయన శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చగలిగిన మహా గొప్ప దేవుడుగా మనకు కనపడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం ఒక మాట చూస్తాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట నుంచి భూమాకాశములను మీకు సాక్షులుగా పిలుచుతున్నాను అంటున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ రాసినటువంటి మాట, ఆయన ఏమేమి పెడుతున్నాడు? మరణము పెడుతున్నాడు, జీవం పెడుతున్నాడు, ఆశీర్వాదం పెడుతున్నాడు, శాపం పెడుతున్నాడు. అన్నీ మన ఎదుట ఉంచుతున్నాడు. ఈ యొక్క 4 ఉంచుతున్నాడు. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, ఈ 4టిని పెట్టి వాటికి సాక్షులుగా ఎవరిని పెడుతున్నాడు? పంచభూతాలైనటువంటి భూమి ఆకాశములను సాక్షులుగా పెడతాడు. అప్పుడు అవి సాక్ష్యం చెప్తాయి. ఈ యొక్క పంచభూతాలు సాక్ష్యం చెప్తాయి, రాళ్ళు సాక్ష్యం చెప్తాయి, చెట్టు చేమలు సాక్ష్యం చెప్తాయి. కనుక అన్నీ మన ముందు ఉంచుతాడు. మరణాన్ని పెడతానన్నాడు, జీవాన్ని పెడుతున్నాడు, ఆశీర్వాదం పెడుతున్నాడు, శాపాన్ని పెడుతున్నాడు. అన్నీ పెట్టి ఏది కావాలో నీ ఇష్టం, నీ స్వాతంత్ర్యం, నీకు స్వతంత్రాన్ని ఇస్తున్నాను. తెల్లదొరలు మనకు స్వతంత్రాన్ని ఇచ్చిపోయినట్టుగా దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇస్తున్నాడు. మనము గొంతు బట్టి లేదా మనము కట్టేసి ఆయన స్వాతంత్రము ఇవ్వకుండా ఆపలేదు. ఆయన మనం ఫ్రీగా వదిలేసి ఇవన్నీ మన ఎదుట పెడుతున్నాడు. ఈ దారిపోతే ఇది నాయన, ఆ దారిపోతే అది నాయన అని ఇక్కడ 4 దారులు చూపిస్తున్నాడు. ఏ దారి నీ ఇష్టం అంటున్నాడు. ఇదో పాపంలో బ్రతుకుతావా బ్రతుకు, నీ దానికి మరణం వస్తుంది. జీవంలో బ్రతుకుతావా బ్రతుకు, ఆ జీవం కలిగిన ఆ యొక్క పరలోక రాజ్యం వస్తుంది. ఆశీర్వాదం పొందుకో, రక్షణ అనే ఓడ ఎక్కి నీవు ఆశీర్వాదాన్ని పొందుకో. లేక శాపాన్ని తీసుకుంటావా, నీ అహంకార ప్రవర్తన వల్ల శాపాన్ని పొందుకుంటావా, పొందుకో, నీ ఇష్టం. కనుక నీ సమస్తమును మన ఎదుట ఉంచుతాడు. మన బాడీతో లేక మన శరీరంతో, మన దేహంతో జరిగించిన క్రియలను బట్టి మనం అక్కడ ప్రతిఫలం పొందుకుంటాము. అక్కడ ఆ యొక్క తీర్పు పొందుకుంటాము. ఆ దేవుని రాజ్యంలో, ఆ తీర్పులో ఆ న్యాయవంతుడు, ఆ న్యాయాధిపతి కరెక్ట్ అయిన తీర్పిస్తాడు. ఎలాంటి తీర్పిస్తాడంటే ఆ సమయంలో సాతాను కూడా ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చావా, సెల్యూట్ చేస్తుంది సాతాను కూడా. అన్ని కోణాలలో, అన్ని రకాలుగా, పలు విధాలుగా ఆయన కొలతలు చేసి లేక తూకాలు వేసి కరెక్ట్ తీర్పిస్తాడట. ప్రియుల, సాతాను కూడా మెచ్చుకుంటుందట. అలాంటి తీర్పు దేవుడు ఇస్తాడు. అంత శక్తి కలిగిన తీర్పు, అంత న్యాయం కలిగిన తీర్పు ఇస్తాడు దేవుడు. అంత అన్యాయంగా దేవుడు తీర్పు మనకు ఇవ్వడు. ఎన్నో పలు విధాల, పలు మూలాల, పలు చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనము ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాము. రాజులు మొదటి అన్నాడు, ఆ ఒక్క తప్పుకు తన సొంత పిల్లలు 4 దేవుడు శిక్ష వేసి 4ని పిలుచుకున్నాడు. 4ని చంపేసినాడు. ఒక్క గొర్రెపిల్లను చంపినందుకు దావీదు 4 గొర్రెపిల్లను తీసుకున్నాడు. అయినప్పటికీ వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే ఆయన పశ్చాత్తాపన్నాడు, సాష్టాంగ పన్నాడు. ప్రభువా క్షమించు ప్రభు అని అదే పడి ఒక రాజు
నాతాను వచ్చి చెప్పగా ఆ విషయము, ఒక రాజు సాష్టాంగ పడినాడు, దేవునికి భయపడినాడు, లోబడినాడు. అయితే నాతానును, రాజ్యాధికారం చేస్తున్నావు, నేను తీసుకుపోయి మరణ శిక్ష వేయుటకు అధికారం కలిగినటువంటి రాజు, అయ్యా రాజు, నీవు చేస్తున్నది తప్పు, ఇది నీ యొక్క క్యారెక్టర్, ఈ పని చేసినావు నీవు అనగానే అతని మీద కోపపడలేదు. ఆ యొక్క జరిగిన వాస్తవాన్ని బయటపెట్టిన అతని మీద కోపపడలేదు దావీదు. దేవుని భయం ఉన్నవాడు కనుక సాష్టాంగపడినాడు. ఆమె ఎమ్మటే మోకాలు పడినాడు. రాజు మోకాలు పడి దేవునికి పశ్చాత్తాపడి, ఇంకా చేయను ప్రభు, నా తప్పు క్షమించని సాష్టాంగం పడినాడు కనుక దేవుడు అతనిలో శిక్షలైతే వేసినాడు, కానీ అతని రక్షించుకుంటూ అతనికి తోడుగా ఉంటూ వచ్చినాడు. ఇక్కడ ఆ యొక్క దావీదుకు పుట్టినటువంటి సొలొమోను రాజు సరిలేదు అంటూ లేఖనం తెలియపరుస్తుంది. ఏం చెప్తుంది? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పినాడు. ఈ యొక్క సొలొమోను రాజు చాలా జ్ఞానవంతుడు, చాలా జ్ఞానము దేవుని దగ్గర పొందుకున్నటువంటి మహా గొప్ప గనుడు. ఆయన రాసినటువంటి సామెతల గ్రంథంలో ఎంతో మంది లక్షల్లో దేవునికి దగ్గరైనటువంటి పిల్లలు ఉన్నారు. లక్షల్లోనూ కోట్లలోనూ ఆయన వాక్యం చదువుకొని దేవునికి దగ్గరైనటువంటి పిల్లలు పరిశుద్ధులు ఉన్నారు. అయినప్పటికీ ఆయనలో ఒక తప్పు దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. అతని భార్యలు అతని హృదయము ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థం కాకపోయాను. యథార్థంగా చివరి టైంలో యథార్థంగా ఉండలేకపోయినాడు సొలొమోను రాజు. చివరి టైంలో, వృద్ధాప్యంలో, నడవలేని స్థితిలో, ఒకరు ఎత్తుకొని దించి నడపగలిగిన స్థితిలో భార్య మాటలు వినాల్సి వచ్చింది. అది ఆయన తప్పు కూడా కాదు. ఆయన ముసలితనంలో ఉన్నప్పుడు అతని భార్యలు ఆయన జీవితాన్ని ఏరు శాసిస్తూ వచ్చినారు. ఎవరు? అతని భార్యలు శాసిస్తూ వచ్చినారు. నువ్వు అక్కడ ముక్కు, అక్కడికి ఎత్తుకొని పోతారు, ముక్కాల్సిందే. ముక్కకుంటే ఆ దేవతల వైపు తిరగకుంటే ఈయనను సరిగా చూడు. ఇతని జీవితం ఇతని చేతుల్లో లేనప్పుడు అతని భార్యలు నడిపించి అతన్ని హృదయము దేవునికి యథార్థంగా కాకుండా తట్టు చేసినారు అతని భార్యలు. కానీ ఇంత జ్ఞానం పొందుకున్నా, ఇంత దేవుని భయం ఉన్నా, బంగారుతో కట్టించినటువంటి గొప్ప మందిరం కట్టిన ఈ యొక్క సొలొమోను రాజు గారు చాలా గొప్పవాడు, చాలా తెలివివంతుడు. ఆయన రాసినటువంటి యొక్క సామెతలు కానీ, ఆయన రాసినటువంటి పరమగీతాలు, ప్రసంగి ఇవన్నీ ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, ఎంతోమందిని దేవుని వైపుకు తిప్పగలిగినటువంటి మాటలు పరిశుద్ధాత్మ వలన దేవుడు వ్రాయించినాడు ఆయన చేత. కనుక తండ్రి వలె యథార్థ హృదయము లేకపోయిన అతని చివరి టైంలో అని లేఖనము రాయిస్తూ వచ్చిన దేవుడు. కనుక ప్రియులారా, మనము చివరి టైంలో, వృద్ధాప్యంలో మన జీవితము మన చేతుల్లో ఉండదు. నిజంగా అది ఆ టైంలో ఆ యవనస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది జరిగింది సొలొమోను గారి జీవితంలో. కనుక మన జీవితం మన చేతిలో ఉన్నప్పుడన్నా, వృద్ధాప్యంలోకి పోయి మన చేతుల్లో లేని జీవితాన్ని మనం ఏం చేయలేము. కానీ మన చేతుల్లో, మన వయసు ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడు, మన ఆత్మలో ఉన్నప్పుడు మనము దేవుని భయం కలిగి ఉంటే మనకు దేవుడు నిత్య జీవం, పరలోక రాజ్యం ఇస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించిన కథలు వచ్చినట్లయితే చిన్న